అండి, ఈరోజు మనము కాకరకాయ టమాటా కర్రీ వండుతాము. ఇలా గిన్నె పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, వంకాయ, ఉల్లిపాయ వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్ట్ నూనెలో బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గినాక 2 రెమ్మల కరివేపాకు వేయాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేయాలి. పసుపు వేయకూడదు. ఇప్పుడు పసుపు వేస్తే కాకరకాయ ముక్కలు వేగినట్టు కనపడదు. కాకరకాయ ముక్కలు ఎర్రగా మగ్గినాక పసుపు వేయాలి. కాకరకాయ ముక్కలు బాగా కలిపాక ఉప్పు వేసి మరొకసారి కలపాలి. కాకరకాయ ఫ్రై చేస్తున్నప్పుడు మూత వేయకూడదు. ఆవిరి బయటికి వెళ్ళిపోతే చేదు ఉండదు. కాకరకాయ మగ్గినాక టమాటా వేసాక మూత పెట్టాలి. ఇలా కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు ఒక 4 టమాటాలు వేయాలి. టమాటాలు కొద్దిగా ఎక్కువనే వేయాలి. అప్పుడు కాకరకాయ చేదు ఉండదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయ సిమ్లో పెట్టి ఇట్లా ఒక 20 నిమిషాలు ఫ్రై చేయడం వల్ల కూడా చేదు ఉండదు. టమాటా వేసాం కదా, టమాటా కూడా కొద్దిగా మగ్గేదాకా ఇప్పుడు మూత వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటా సాఫ్ట్గా అయ్యాక టీ స్పూన్ తోటి 3 స్పూన్ల కారం వేయాలి. నాది పెద్ద స్పూను, 1 స్పూన్ వేశాను. కొంచెం ఎక్కువ వేశాను. ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ముందుగా వేసాం కదా, సరిపోకుంటే మళ్ళీ వేసుకోండి. లాస్ట్లో ధనియాల పొడి, కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేయాలి. నా దగ్గర కొత్తిమీర లేదు, ధనియాల పొడి మాత్రం వేసాను. వేయకుండా బాగానే ఉంటుంది. ఫ్లేవర్ బాగుండాలంటే వేసుకోవచ్చు.